కోనసీమ అంబేద్కర్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, నేను, అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనుగుంట్ల యలమందరావు గారు, మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పటి ముదిరాజు గారు, కృష్ణమోహన్ ముదిరాజు గారు, మరో రాష్ట్ర కార్యదర్శి చిన్ని చిట్టుబాబు గారు, మరొక రాష్ట్ర కార్యదర్శి చింతల కృష్ణ గారు ఈరోజు రాష్ట్ర కమిటీ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా అనేక పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించాయి. సుమారుగా 45-50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. అదేవిధంగా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు, అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. అయినప్పటికీ 60% ఉన్నటువంటి బీసీలకి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్యాయం జరుగుతుంది. రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు బీసీలు పూర్తిగా వెనుకబడి ఉన్నారు. అంటే అటు పై ఎత్తున లేరు, కింద ఎత్తున లేకుండా మధ్య మార్గంగా ఈరోజు సతమతమవుతున్నటువంటి బీసీలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనిచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు అమలు చేసి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు ఉన్నాయో బీసీలు కూడా అదేవిధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మేము అనేక సంవత్సరాలుగా, సుమారుగా 4-5 దశాబ్దాలుగా కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అనేక రాష్ట్రాల్లో కూడా ధర్నాలు, మహాసభలు, రాష్ట్రరోకాలు కూడా ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీసీ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా 10 సంవత్సరాల పైన ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా బీసీలకి ఇప్పటికీ సరైన సంక్షేమ పథకాలు పెట్టడంలో కానివ్వండి, చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేయడంలో కానివ్వండి, మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సపోర్టా పెట్టి రిజర్వేషన్లు అమలు చేయమని కూడా ఆందోళన చేస్తున్నారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, దేవిలాల్ అనేక మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మహిళలకు కూడా 33% సపోర్టా పెట్టి రిజర్వేషన్లు అమలు చేయాలన్నప్పటికీ కూడా మోడీ గారు బీసీ మహిళలకు పెట్టకుండా ఆయన డైరెక్ట్గా ఓన్లీ మహిళా రిజర్వేషన్ నుంచి పెట్టడం వల్ల ఈరోజు బీసీ మహిళ అసెంబ్లీకి పోటీ చేయాలన్నా, పార్లమెంట్కి పోటీ చేయాలన్నా కనీసం 25 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఈరోజు వ్యయం అవుతుంది. అయినప్పటికీ ఏ బీసీ మహిళ 100 కోట్ల దాకా ఖర్చు పెట్టి గెలవలేరు కాబట్టి బీసీ పోటీ చేసుకుంటే వీళ్ళు గెలుస్తారు కాబట్టి బీసీ మహిళలకి సపోర్ట్ పెట్టాలని చెప్పేసి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. వెంటనే బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, అలాగే కుల గణన చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే అనేక రాష్ట్రాలు తీర్మానాలు చేసి కేంద్రాన్ని కూడా పంపించాయి. బీహార్లో పూర్తి చేశారు, తెలంగాణలో పూర్తి చేశారు, తమిళనాడు కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కర్ణాటక కానివ్వండి అనేక రాష్ట్రాల్లో కూడా కుల గణన చేపట్టాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల్లో సగభాగం పైన తీర్మానం చేసి పంపిస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేయడంలో తాస్కరం చేస్తుంది. కానీ వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి కులగణన చేపట్టి ఈ దేశంలో ఉన్న బీసీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం వచ్చే విధంగా జనాభా దామాషా ప్రకారం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకి రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సూపర్ 6లో భాగంగా వెంటనే బీసీలు కూడా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రక్షణ చట్టం ఉందో బీసీలు కూడా రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే తెలంగాణ తరహాలో బీసీలకి 42% అక్కడ ఉన్న అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. బీసీలకి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి తీర్మానం చేశారు. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి బీసీలు ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి బీసీ క్రౌడ్వర్తల వల్ల న్యాయం జరుగుతుంది. అందులో భాగంగా మేము వేసినటువంటి బ్యానర్లో కూడా సుమారుగా 15 కులాలకు సంబంధించి కూడా అన్ని కులాల నాయకులు కూడా మేము అందులో బ్యానర్లు కూడా వేయడం జరిగింది. ఈ కులంలో ఈ దేశంలో మనుషులు అందరి కోసం కూడా సేవ చేసేటువంటి వారందరూ కూడా మేము పరిశోధించడం జరిగింది. కాబట్టి
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.